తెలంగాణలో గత 20 రోజుల నుంచి పరిశీలిస్తే అనేక అంశాలని ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చాలా కష్టాలను రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక పక్క వరి ధాన్యం కొనే నాదుడు లేడు, దొడ్డు బియ్యం అమ్ముడు పోటల్లా, మరొక పక్క అకాల వర్షంతో తడిచిపోతూ ఉన్నాయి. రెండో పక్కన కూలీలు దొరకటం లేదు, హమాలీలు దొరకటల్లా, ధాన్యాన్ని తీసుకువెళ్ళడానికి సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరలా కొత్త పంటకాలం వచ్చేసింది, సీజన్ మొదలైంది. ఈ సీజన్ మొదలైనప్పుడు రైతుకు కావాల్సింది విత్తనాలు. ఎందువల్లంటే ఒక రైతుగా నేను రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ ప్రధానమైన వృత్తి రైతు, ఒక వ్యవసాయదారుడిని. నేను చూస్తూ ఉన్నాను, ఈ రోజున కలుపు మొక్కకి ఏదైతే పత్తి రొట్టె కోసం మనం వేస్తామో, పచ్చి రొట్టె కోసం అవి కావాల్సినటువంటి జను విత్తనాలు కానీ జిడు విత్తనాలు కానీ ఇవేవి కూడా అంతకుముందు 60% సబ్సిడీతో రైతులకు ప్రభుత్వం అందజేసేది. ఈరోజు అవి కావాలనుకుంటే షాపుల దగ్గర మేమంతా కూడా నిలబడాల్సి వస్తుంది, లేదా చెప్పులను కూడా రైతులు క్యూలో పెట్టి గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందువల్ల ఇలా జరుగుతూ ఉంది? మనం కావాల్సినటువంటి విత్తనాలను ఎందుకు అందించలేకపోతున్నాం? 1,50,000 క్వింటాల విత్తనాల్ని పెట్టాం, 50 లక్షల క్వింటాల విత్తనాలు ఒక పక్కన వీటన్నిటి కూడా రెడీగా ఉన్నాయని చెప్తున్నారు వ్యవసాయ అధికారులు. మరి సంగారెడ్డిలోను రంగారెడ్డిలో విత్తనాలు దొరక్క రైతులు ఎందుకు అల్లాడిపోతూ ఉన్నారు? అక్కడ బారులు తీరి క్యూలో ఎందుకు నిలబడవలసి వస్తుంది? ప్రాథమిక అంచనాలు వేశారు, 60 లక్షల ఎకరాల్లో పంటలు మారుద్దామన్నారు, పంట మార్పిడి చేద్దాం. ఇటు ధాన్యానికి గిట్టుబాటు ధర దొరకటం లేదు, దొడ్డు ధాన్యాన్ని ఎవరు కొనటం లేదు, పంటలను మార్చేసి పత్తిని వేయమన్నారు. పత్తిని వేయటానికి కోసం 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట వచ్చిద్దని అనుకున్నాం, దానికోసం సిద్ధం చేస్తున్నాం. దానికి 1,50,00,000 ప్యాకెట్లు కావాలి. పత్తి విత్తనాలు దొరకటం లేదు, అవి కూడా నిన్న ఆదిలాబాద్లో పట్టుకున్నారు, నకిలీ పత్తి విత్తనాలు. మరి విత్తనాలు కొరత, దానితోడు ఎరువుల కొరత, దానితోడు యంత్రాల కొరత, ఇవన్నీ చూస్తూ పోతే పండించిన పంట తర్వాత రైతుల యొక్క ఇబ్బందులు ఏం చెప్పగలుగుతున్నాం? తడిసిపోతుంది ధాన్యం, రంగు మారిపోతుంది ధాన్యం, తర్వాత కొనటానికి మిల్లర్లు ముందుకు రారు. రైతు చివరికి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడో ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం పథకాలు ప్రవేశపెడితే కాదు, మేము ఇలా ఉన్నామని చెప్పి గొప్పలు చెప్తే కాదు, సంస్కరణలు చేస్తున్నామని చెప్తే కాదు, పరిపాలనలో మార్పులు తెస్తున్నామంటే కాదు, ముందు గుప్పిన అన్నం పెట్టేటువంటి రైతుని, ఎంతో దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభాలో అత్యధికం రైతులు, ఆ రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ఎంతన్ని పథకాలు పెట్టినా ప్రయోజనం లేదు.